ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జైత్రయాత్ర కొనసాగింది. ఈరోజు ముగింపు కూడా ఉంది. ఈ జైత్రయాత్ర ఎలా సాగిందని చెప్పి మనతో మాట్లాడేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ యాత్ర ఎలా సాగింది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఆ రోజు పాదయాత్ర ఏ రకంగా అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి మొదలుపెట్టినారో అది ఇచ్చాపురంకి చేరే టైంకి రాష్ట్రంలో ఉండే పరిస్థితులే తారుమారైపోయిన సంగతి మనం అందరం కూడా చూసినాం. ప్రజల్లో ఉండడము, ప్రజల్లో తిరగడము. ఆ రోజు నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తా అని చెప్పుకుంటూ పబ్లిక్లోకి పోయినాడు. కానీ ఈరోజు చేసిన పనులన్నీ ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి ప్రజల దగ్గర నుంచి అంత అభిమానం చూసుకుంటూ పోయినాడు. కాబట్టి ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నుంచి అక్కడ ఇచ్చాపురం పోయే లోపల గ్రాఫ్ చాలా పెరిగింది అనుకుంటున్నాను. ప్రస్తుతం మేనిఫెస్టో గురించి చర్చ నడుస్తుంది. మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మేనిఫెస్టో రాష్ట్ర బడ్జెట్కు అనుకూలంగా ఉండబోతుంది. చేయగలిగిందే చెప్తాం, చెప్పేదే చేస్తామని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఎందుకంటే కానీ రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, పెన్షనర్స్కి కానీ అందరికీ కూడా అనుకూలంగా వాళ్ళందరినీ మెప్పు పొందే రకంగా మేనిఫెస్టో ఉండబోతుంది. ఎందుకంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ను కూడా అసెంబ్లీలో వివరించి చెప్పినాడు. ఎంతవరకు సాధ్యమైతే, ఆచరణ ఎంతవరకు అవుతాయి, చెప్పిన హామీలు అనేటివన్నీ విడమర్చి చెప్పినాడు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా అబద్ధపు హామీలు అయితే ఆయన చెప్పాడు. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 అనే పథకాలు వాళ్ళు పెట్టినారుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవన్నీ అమలు చేయాలంటే కానీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బడ్జెట్ కన్నా డబల్ అవుతుంది. ఇప్పుడే శ్రీలంక అయిపోయిందంటారు, మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి డబ్బులు ఇస్తాడో అది కూడా చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా చెప్పండి, తెలుగుదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటర్లను ప్రభావితం చేద్దామని చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు 24 గంటలు పబ్లిక్లో ఉండి పబ్లిక్కి సర్వీస్ చేసి చిన్న చితకా పనులకు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆపద అక్కరా అంటే వాళ్ళతో పాటు ఆఫీసులకు పోయి పనిచేసేటోళ్ళకే రాజకీయం అంతంత మాత్రం ఉంది. ఎలక్షన్లకు 10 రోజుల ముందర వచ్చి డబ్బులు వారేస్తాము, మేము ఎన్ఆర్ఐలము, మేము ఏమన్నా చేస్తాము, ఎవడైనా కొంటామంటే అయ్యే పనులు కాదు. కాలాలు మారినాయి, ఫాస్ట్ జనరేషను. ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది నిజము, ఏది అబద్ధం అని తెలుసుకోలేని పరిస్థితుల్లో పబ్లిక్ అయితే లేరు కదా. ఇప్పుడు ఎవరైనా అసమర్థుడిని లేపి నెత్తి మీద కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టలేము. అట్లనే ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు ఏదైనా మంచిది వచ్చి సర్వీస్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఎన్నికలను ఏం ప్రభావితం చేస్తారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన లైమ్లైట్లో ఉండాలన్నా, ఫోకస్ కావాలన్నా, ఆయన స్థాయి ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి స్థాయికి సమానం అని చెప్పి ఫీల్ అవుతుంటాడు కాబట్టి విమర్శిస్తుంటాడు. అది కామనే. ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచలేనివాడు, 10 సంవత్సరాలలో పార్టీని నిర్మాణం చేయలేనివాడు, ఉన్న సీట్లను అన్నీ తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అమ్ముకునేవాడు. అతను మాట్లాడే మాటకు విలువ ఏముంటుంది? మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అశేష స్పందన లభించిందని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అమరేందర్తో మధు, సాక్షి టీవీ, నందికోట్కూరు.